నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. ఈ నెల 30 నుంచి జూలై 13 వరకు నిర్వహించనున్న APL 3 క్రికెట్ పోటీని విజయవంతం చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ACA కార్యదర్శి SR గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ APL 3వ సీజన్ మ్యాచ్ కు సంబంధించి జెర్సీ ట్రోఫీ లాంఛనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వైఎస్ఆర్ స్టేడియం B గ్రౌండ్ లో క్రీడాకారులు ప్రాక్టీస్ తో సందడి చేశారని, ACA ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ ఆదివారం నుంచి వచ్చే నెల 13 వరకు జరుగుతుందని తెలిపారు. పోటీల్లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జట్ల కెప్టెన్లు KS భరత్, P గిరినాథ్ రెడ్డి, CR జ్ఞానేశ్వర్, SK రషీదు, G గుల్ఫాం సాలేతో పాటు ACA సిబ్బంది హాజరై తమ ఉత్సాహాన్ని కనపరిచారని పేర్కొన్నారు. First of all, I wanted to thank you, Andhra Cricket Association, for this wonderful. Mana IPL. Andhra Premium League, Mana Andhra, Mana APL, Season 3 AV launch. Mana Andhra, Mana APL, Mana Andhra, Mana APL. Can we? Mana APL. Mana Andhra, Mana APL. Let's launch the trophy for Season 3. A big round of applause, everyone. That's the new trophy. Mana Andhra, Mana APL, Mana Andhra, Mana APL, Mana Andhra, Mana APL, Mana Andhra, Mana APL. I request all Everyone, like new owners, ఎందుకంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ అయింది అసోసియేషన్ తరఫున ఎంత ఎఫర్ట్ ఉంటుందో ఫ్రాంచైజీ ఓనర్స్ కూడా అదేవిధంగా ఉండగలిగింది కాబట్టి సీజన్ 3 తీసుకురాగలిగాం. అలానే మేము వచ్చిన తర్వాత శరత్చంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క APL సీజన్ 1 పర్మిషన్ కానీ తెచ్చుకుంటున్నప్పుడు ఒకటే ఒక స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఇది తీసుకొస్తున్నప్పుడు ముఖ్య ఉద్దేశం మన యొక్క చాలాసార్లు చెప్పుకున్నాం, మన ప్లేయర్స్ను, మన దగ్గర ఉన్న టాలెంట్ ఉన్న క్రికెటర్స్ను నెక్స్ట్ ప్లాట్ఫామ్ తీసుకెళ్లాలంటే ఒక మంచి లీగ్ ఉండాలి. ఆ లీగ్ ఉండగలిగినప్పుడే వీళ్ళ మన టాలెంట్ను చూపించడానికి కానీ జరుగుతున్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సీజన్ 1 అనుకున్న దానికన్నా బాగా జరిగింది. సీజన్ 2 కూడా అలానే జరిగింది. ఈ క్రమంలో సీజన్ 3 ఇంకొంచెం బిగ్గర్గా ప్లాన్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్ ఉన్నింది, ఫస్ట్ ఇయర్ ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ రీజనల్ ఉన్నింది. ఈసారి రీజనల్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ పెడుతూ చాలా గేమ్ ఎంటర్టైన్మెంట్లో కూడా చేంజెస్ తీసుకొచ్చాం. ఈరోజు LED పెరిమీటర్స్ అనుకోండి, అలానే ఒక మంచి ఇంకొక ఎక్సర్సైజ్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా కంట్రీలో ఫస్ట్ టైం APL రైజింగ్ స్టార్స్ అనే తీసుకురావడం జరిగింది కాన్సెప్ట్. దాదాపు అక్రాస్ ద స్టేట్ 3000 మందిని వాళ్ళను అటెండ్ అయితే దాని నుంచి ఒక 7 మందిని ఈసారి ఈ యొక్క APL రైజింగ్ స్టార్స్ కింద ప్రతి టీం నుంచి కూడా వారు రిప్రజెంట్ చేయబోతున్నారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ క్రికెటింగ్లో ఉన్న వ్యక్తులు కాదు. వాళ్ళ టాలెంట్ను గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటున్న వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలని తీసుకురావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి, APL గవర్నింగ్ కౌన్సిల్ అయితేనేమి, స్టేట్ కంట్రీలోనే ఒక బెటర్ లీగ్గా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. తీసుకొచ్చే క్రమంలో ఎస్పెషల్లీ ఇంతకుముందు చెప్పుకున్నాం దీని ఉద్దేశం ఏంటి అనేది. ఆ ప్రాసెస్లో చాలా వరకు సక్సెస్ కాగలిగాం. ఇప్పుడే
చూశారు మీరు, వికీబుయ్ కానీ, భరత్ కానీ, అలానే నితీష్ కానీ, తర్వాత రషీద్ కానీ. అండ్ వీఆర్ ప్రౌడ్లీ టు సే దట్ విత్ ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఉమెన్ T20 లీగ్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏదన్నా ఇండియాలో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఇక్కడి నుంచి ఉమెన్లో కూడా ఐపీఎల్కు రిప్రజెంట్ చేశారు స్నేహదీప్తి, అలానే షబ్నమ్, ఇంకా చాలామంది ప్లేయర్స్ చేయడం జరిగింది. ఏదైతే అసోసియేషన్ కానీ గవర్నింగ్ కౌన్సిల్ కానీ అనుకుంటామో మేము చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ మీకు అందరికీ ఇప్పుడే చెప్పారు వన్ ఆఫ్ ద టీమ్ ఓనర్, దీని బ్యాక్ ఎంతమైన కష్టం ఉంటుంది అన్న విషయాలు మీకు ప్రతి ఒక్క ప్లేయర్కు తెలియాలి. ఎందుకంటే చాలా స్టేట్స్ చేయడం లేదు ఇవి, ఈ మన ఆంధ్రప్రదేశ్ చేస్తుంది అని అంటే ఇది ఒక డ్రీమ్ను రావాలి అని అంటే ఎంత కష్టం ఉంటుందన్న విషయం మీకు తెలిసినప్పుడే దీని యొక్క ఇంపార్టెన్స్, ఫ్యూచర్లో మీరు ఎలా ఉండాలి అనేది కూడా మీకు కూడా ఒక అవగాహన ఉంటుందని